భాగంగా ఈ కార్యక్రమం యొక్క సారాంశం ఏమి అని మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చినటువంటి ముస్లిం సోదర సోదరులకు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ 6 నెలల ముందు వరకు ఎక్కడున్నారో తెలియదు. 6 నెలల ముందు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలు పేదలకు చాలవు, ఇంకా నవరత్నాలకు తోడుగా సూపర్ 6 అనే హామీని కూడా నేను తెచ్చి ఎటువంటి ఆంక్షలు లేకుండా, అంటే మీ ఇంట్లో కారున్నా, మీ ఇంట్లో మీ పిల్లవాడు ఎక్కడైనా ఉద్యోగం చేస్తా ఉన్నా, మీ ఇల్లు 1500 అడుగుల్లో ఉన్నా, మీకు 500 యూనిట్లు కరెంటు బిల్లు వచ్చినా ఆంక్షలు ఉండవు అనే విధంగా ప్రతి పథకాన్ని కూడా ఎలక్షన్స్ అయిన తరువాత 2024 జూన్ 20వ తారీఖు నుంచి ప్రతి పథకం మీకు అమలు చేస్తానని ఆనాడు మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలు ఇచ్చిన వ్యక్తి ఈ 2024 నుంచి 2024 జూన్ నుంచి 2025 జూన్ వరకు 1 సంవత్సరం రోజులు పూర్తి కావచ్చిన సందర్భంగా ఎన్ని హామీలు తను నెరవేర్చాడు, ఎన్ని హామీలు తను మీకందరికీ చెప్పాడు, ఎంత మోసం చేశాడు అనే విషయాల్ని మీకు కూలంకుషంగా కొన్ని అంశాలు మీ ముందరికి తీసుకొస్తాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. కానీ 2014లోనే ఆయన ముఖ్యమంత్రి అయి ఉండేవాళ్ళు. నాయకులందరూ ఆయన ఒకటే చెప్పారు, రైతు రుణమాఫీ 1,00,000 రూపాయలు అని చెప్పన్నా మనకు బ్రహ్మాండంగా ఓట్లు వేస్తారు రైతులు అందరూ అన్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అందరి ముందు ఒకటే అన్నారు, నాయకులందరూ, పెద్ద నాయకులందరికీ, అన్నా మన రాష్ట్ర ఆదాయం ఎంతుంది, దీన్ని మనం ఎంతవరకు చేయడం, అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలని, పేదలను మోసం చేయడం నాకు ఇష్టం లేదు, నేను గెలవకపోయినా ప్రతిపక్షంలో ఉండి పోరాడతానే కానీ తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్రజలను, పేదలను మోసం చేయడం అని ముక్కుసూటిగా చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు ఆయన చెప్పినట్టే ప్రతిపక్షానికి వచ్చిన 57 సీట్లు గెలిచి, దాని తరువాత సుదీర్ఘంగా 20 మాసాలు పాదయాత్ర చేసినారు. 3650 కిలోమీటర్లు ప్రతి పల్లె, ప్రతి పంచాయతీ టచ్ చేస్తూ పాదయాత్ర చేశారు. తను పాదయాత్ర చేసిన సమయంలో పేదలకు ఏ కష్టాలున్నాయి అనే ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి క్లుప్తంగా 9 పథకాలు, బిడ్డ తల్లి కడుపులో నుంచి బిడ్డ పుడితే ఆ బిడ్డని విదేశాల్లో చదివించే ప్రయోజకులు చేసేంత వరకు ఆ తల్లికి ఏదైతే అవసరం ఉంటుందో దానికి సంబంధించి ప్రతి పథకం కూడా అమలు చేయాలి అనే ఉద్దేశంతో తల్లి గర్భంలో ఉన్నప్పుడు పౌష్టికాహారం అనే ఒక పథకంతో ప్రసరించిన తరువాత 2 మాసాలు వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరాలన్నీ కూడా ప్రభుత్వం చూసుకోవాలి. ఆ బిడ్డ కొద్ది పెద్దవారైతే అంగన్వాడీ స్కూల్స్ పంపిస్తే అక్కడ కూడా ఆ బిడ్డకు ఏం కావాలనే విధంగా ప్రభుత్వం చూసుకోవాలి. తదనంతరం బడికి పంపిస్తే, ప్రభుత్వ బడికి పంపిస్తే పిల్లలను బడికి పంపించే బాధ్యత మీది, ఆ పిల్లల్ని చదివించే బాధ్యత నాది అని ప్రతి తల్లికి కూడా అమ్మఒడి అని ఒక పథకం తీసుకొచ్చి ప్రతి తల్లి అకౌంట్ లో 15,000 రూపాయలు ఇచ్చే విధంగా ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదట అమ్మఒడి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. మీ ఇంటి ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేస్తా ఉంటారు, 10,000 రూపాయల జీతం వస్తే కూడా వాళ్ళు అర్హులు కాదు. అంగన్వాడీ పోస్టులు చేస్తారు, వాళ్ళు కూడా అర్హులు కాదు. అంటే ఎంత మోసమో మీరు ఒక్కసారి గ్రహించండి. దాంట్లో భాగంగా పెన్షన్లని కట్ చేశారు ఈ ఆంక్షలు పెట్టి. అదేవిధంగా పోయిన సంవత్సరం మొత్తం తల్లికి వందనం ఎవరికైనా 1 రూపాయి వచ్చిందా? ఎవరికైనా రూపాయి వచ్చిందా? సంవత్సరం కాగితం పుట్టింది. మళ్ళీ ఈ సంవత్సరం వచ్చినారు 86 లక్షల మందికి మొత్తం పెన్షన్లు ఇవ్వాల్సి వస్తే కేవలం 55 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చినారు. మిగతా 31 లక్షల మందికి ఆంక్షల కింద అడ్డుకట్టు వేసి తీసేశారు.
చేశారు. అదేవిధంగా ఇక్కడ ఆర్టీసీ వాళ్ళందరూ కూడా ఎక్కువ ఉంటారు. 2 సంవత్సరాలు ఆర్టీసీ వాళ్ళకు ప్రభుత్వంలో కానీ విలీనం చేయకుండా ఉంటే వాళ్ళకు జీతాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆనాడు పాదయాత్రలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని చెప్పారు. చెప్పిన మాట ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కరోనా సమయంలో కూడా పూర్తిగా వాళ్ళకు జీతాలు చెల్లించి వాళ్ళ కుటుంబాలందరినీ ఆదుకున్న గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ అని పథకం పెట్టారు. అంటే జగన్ అన్ని జగన్ పెట్టినే రైతు బంధు ఆయన పెట్టారు. దాని పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని పెట్టారు. కొన్ని సంవత్సరాలు అన్నదాత సుఖీభవ కాదు, అన్నదాత బగబగాయిపోయింది. ఏం లేదు అన్నదాతకు. మామిడికాయకి రేటు లేదు, ధాన్యానికి రేటు లేదు, పొగాకు రేటు లేదు, కోకోకు రేటు లేదు, మిరపకాయలకు రేటు లేదు. అన్ని రోడ్ల మీద వస్తూ ఉన్నారు. మన జిల్లాలో ఉదాహరణకు మామిడికాయలు మీరే చూశారు. జగనన్న వస్తా ఉన్నారు మామిడి రైతులు పరామర్శించేదానికంటే మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు రాని పంపించారా? ఎందుకో జగనన్న చూస్తారు భయపడిపోతా ఉన్నారు. రైతులు పరామర్శించి నా రైతు సోదరులు ఇబ్బంది ఉన్నారు, వాళ్ళు గిట్టుబాటు ధర కల్పించాలని బంగారు పాళ్యానికి వస్తే మొత్తం ఎక్కడికక్కడ కట్టడి చేసి ఆపేస్తున్నారు. ఆనాడు ఎలక్షన్స్ ముందేమన్నాడు, రైతుకు గిట్టుబాటు ధర కల్పించేది బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఈ రోజు రైతులు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం నట్టేట మునిగిపోయినారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. అలాంటి రైతు ఈ రోజు కూటగడం కూడా లేని పరిస్థితికి వెళ్ళిపోయినారంటే అది కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం అని మీకు తెలియజేస్తా ఉన్నారు. బీజేపీ గవర్నమెంట్ కానీ కూటమి ప్రభుత్వం ఎంతవరకు మనకు న్యాయం చేసింది, దీన్ని ప్రశ్నించడానికి కోసమే ఇవాళ ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదికకు అలంకరించిన మన యొక్క చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఎంసీ విజయానంద రెడ్డి గారికి, ముస్లిం మహిళ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. 31, 32 డివిజన్ సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క పార్టీ నాయకులు కష్టంతో ఇవాళ కూడా ఈ ప్రోగ్రాం జరిపిస్తున్నారు. కానీ ఇంకా 4 సంవత్సరాల కాలము తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క చోట కూడా మన పార్టీకి సంబంధించిన రోడ్ల నుంచి ఒక ప్రోగ్రాం చేయాలంటే ఒక ఇబ్బందికరమే. ఎందుకంటే నీకు నీళ్ళు కట్ చేస్తారు, నీకు పెన్షన్ రాదు, నీకు బియ్యం రాదు అని స్థాయిస్తారు. కానీ ఇంత కష్టంలో కూడా మన పార్టీ మనకంటూ కొంతమంది నాయకులు ఉన్నారు, మనకు సహాయం చేస్తారని నమ్మి వచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మీకు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకాలు చేసి మహిళా సోదరి మనలు బాగుంటే ఇల్లు బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా అమ్మ ఒడి ప్రోగ్రాం పెట్టి తర్వాత పిల్లలకి చదువుల కోసమని వసతి దీవెన, పూర్వమోత్సాహం కానీ విద్యా దీవెనాలు కానీ అన్ని ప్రోగ్రాం చేసి పిల్లలకి చదువుకుంటే పేదరికం పోతుంది అన్న ఐడియాతో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క పిల్లవాడికి బట్టల కాడి నుంచి, పుస్తకాల కాడి నుంచి, ఫీజుల కాడి నుంచి చెల్లించి పిల్లలు బాగా చదువుకోవాలా, పేదరికం పోవాలా. వాళ్ళ ఇంట్లో ఒక పిల్లవాడు చదువుకుంటే కూడా కూలీనాలు చేసే తల్లిదండ్రులు సంతోషంగా జీవిస్తారు అన్న ఆలోచనలో ఆయన పిల్లలు చదువుకోవచ్చు. 4 స్కూల్లో కూడా కార్పొరేషన్ స్కూల్స్ ఈక్వల్గా బెంచెస్ కానీ బోర్డ్స్ కానీ అక్కడ ఉండే ఫెసిలిటీస్ అన్నీ కూడా పక్కాగా ఉండాలని అంత 4 ప్రోగ్రాం కింద కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఆయన అండగా ఉండి వైఎస్ఆర్ పార్టీ గుర్తు తెచ్చే విధంగా ఆయన ఉన్నాడు. ఇవాళ చిత్తూరు నియోజకవర్గంలో కూడా విజయానంద రెడ్డి గారు ఫ్రీ మార్కెట్ చేసి ఏదో పల్లెటూరు నుంచి వచ్చే వల్ల కాకుండా ఇక్కడ ముస్లింస్ కూడా ఎక్కువ వరకు ఈ పండ్లు అవి పెట్టుకున్నా లేదు హోల్సేల్ మార్కెట్లో కూడా ఒక రోజుకి 1000 రూపాయలు వినియోగం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఒక లోడ్ కానీ అన్లోడ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా వీళ్ళందరూ బాధించకూడదు అని చెప్పి ఐడియాతో విజయానంద రెడ్డి గారు ఒక 80-85 లక్షల దాకా ప్రతి సంవత్సరం చెల్లించి ఫ్రీ మార్కెట్ చేయడం జరిగింది. ఇలా 3-4 సంవత్సరాలు ఆయన చేశారు. వైఎస్ జగన్ గారికి ఇక్కడ ఎంసీ విజయానంద రెడ్డి గారికి మనం తోడ్పాటుగా ఉండి వీళ్ళకి మనం సహాయం చేయాలా అనే ఐడియాతో మన తరఫున ఇంకా నైబర్స్ అంటే పక్కన ఉన్న వాళ్ళకి చెప్పి చూడు ఈ విధంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి లోకల్లో కూడా విజయానంద రెడ్డి కూడా ఈ విధంగా సహాయం చేశారు. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎందుకు మన వ్యక్తితో మనం ఉండకూడదు, చెప్పుడు మాటలు మనం వినకూడదు.
ఇవాళ 4,000 పెన్షన్ ఇస్తున్నారు, ఒక పెన్షన్ తప్ప. దాంట్లో కూడా కొన్ని క్యాన్సిల్ చేసి కొన్ని వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకే కొంతమంది చేస్తున్నారు. అదే ఇల్లు బదిలీ పోవడంలా, ఇల్లు పట్టాలు కానీ పేదలకు ఏం పోవడంలా. కానీ అదేవిధంగా ఉచిత బస్సులు లేవు, పిల్లల చదువుల గురించి మర్చిపోయినారు. ఇంకా ఒక సంవత్సరం 3 నెలలు అయింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా విపరీతంగా చేస్తారు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఏ యొక్క సహాయం కూడా ప్రజలకు అందదు. డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ గారికి, రిటైర్డ్ మేయర్ విజయసింహారెడ్డి అన్న గారికి, మరియు 32వ వార్డు ఇన్ఛార్జ్ కృష్ణమూర్తి అన్న గారికి, రామనగర్ గారికి, రాసంపల్లి ప్రకాష్ అన్న గారికి, అదేవిధంగా మధురెడ్డి గారికి, చాన్ బాషా గారికి, అదేవిధంగా వేదిక అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మనకి ఎలక్షన్స్ అప్పుడు ఇంటింటికి కూటమి ప్రభుత్వం వచ్చి కార్యక్రమం ప్రజల్లోకి చాలా తీసుకెళ్లారు. ఆ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే కార్యక్రమాన్ని పెట్టి ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దాంతో పాటు నవరత్నాలతో పాటు సూపర్ 6 కార్యక్రమం అంటే ఆ రోజు మహిళలకు అందరూ కూడా నెల కొట్టే 1,500 ఇస్తాము, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పటికీ ఒక సంవత్సరం 3 నెలలు అయితే ఉంటే కూడా ఎవరు కానీ ఇవ్వలేదు. మీకు ఎవరికైనా ఇచ్చినారమ్మా నెల కొడితే 18,000? అదేవిధంగా నిరుద్యోగ వృత్తి యువతకు